కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవిని అసలు ఎందుకు భర్త హరిబాబు అంత కిరాతకంగా చంపాడు? సో ఎవరికీ తెలియకుండా వైష్ణవికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు సోదరుడు చెప్తున్నటువంటి మాటలు వింటే ఇప్పటి వరకు కూడా మత్తు మందు ఇచ్చి మరీ దారుణంగా సర్జికల్ బ్లేడ్స్తో అటాక్ చేసి మరీ చంపాడన్నటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది నిజంగా? ఇప్పుడు వైష్ణవి హత్య గావించబడినటువంటి ఆ సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది? మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా అంజమ్మ? ఏం అనుమానం లేదు. వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కొడుకు లెక్క చూసుకున్నారు. అత్తమామ కొడుకు లెక్క చూసుకున్నారు. అక్కడ లగ్గం ఆయన ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హాస్పిటల్లో ఉన్నాడా ఎట్లున్నదో మాకు అది తెలియదు. ఆయనని దోలకచ్చుకున్నారు. కొన్ని పెళ్లి చేసిరు. ఆయన మందు కూడా తాగిండంట. మందు తాగితే హాస్పిటల్లో తీసుకుపోయి మంచిగా చేయించుకొని తోలకచ్చి తీసుకుపోయి నేను పెళ్లి చేస్తా, నా కొడుకు లెక్క నేను పెళ్లి చేస్తానని తీసుకుపోయి దేవుని గుడి కాడ పెళ్లి చేసుకొని తీసుకొచ్చిర్రు. వయసులమ్మ ఇంట్లో ఒక రూమ్ ఇచ్చిర్రు. వాళ్ళకు 2 గుంటల భూమి కొనిచ్చిర్రు. ఆమెకు 2 తులాల చైన్ చేపించింది వయసులమ్మ. హరిబాబుకు సైన్ కూడా చేపించిర్రు. ఇక నా శనివారం నుంచి వాళ్ళ ఊరుకు వేయండు. ఊరుకు పోయినాక వాళ్ళ అమ్మ అంటే ఇల్లుకు తాళం వేసిర్రట. ఇల్లుకు తాళం వేస్తే ఆ తాళం తీసి వేరే తాళం వేసిర్రట. వేరే తాళం వేయంగానే ఆ తాళం ఎందుకు వేసిర్రు అని ఆ కారపొడి తీసి వాళ్ళ అమ్మ కారపొడి కళ్ళల్లో కొట్టింది. కళ్ళల్లో కొట్టంగానే ఈ కళ్ళు నలుసుకుంటూ పోయి అలా ఇప్పుడు వాళ్ళు వయసుని హరిబాబు బెదిరియంగానే వాళ్ళ అమ్మని ఒక దెబ్బ కొట్టుకోనంటే ఈ అమ్మాయి భయపడ్డదట. ఈ అమ్మ భయపడి వెనకకు జరిగి అత్తే ఇంటికి చక్కగా వచ్చిరట. గంతిగా అక్కడికి వెళ్ళి పోయాల్సిన కాంచలి మార్పు జరిగింది. 3 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వైష్ణవి వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆమె కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత నుంచి కూడా సో భర్తలో మార్పు వచ్చింది. హరిబాబులో మార్పు వచ్చింది. అప్పటి వరకు మీరు ఇంటి పక్కనే ఉంటున్నారు కదమ్మా. అమ్మ అంజమ్మ, మీరు ఇంటి పక్కనే ఉంటున్నారు కదా. సో మీకేమన్నా ముందు రోజు రాత్రి ఇద్దరు గొడవ పడడం గానీ, వాళ్ళ గది నుంచి ఏమన్నా శబ్దం రావడం గానీ, ఏదైనా ఇతను దాడి చేస్తున్నటువంటి సమయంలో అక్కడి నుంచి ఏమన్నా ఒక సౌండ్ వినిపించడం గానీ ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు సార్. అది ఏం జరగలేదు. మీకు ఎలా తెలిసింది వైష్ణవి చనిపోయిందనే విషయాన్ని? మీరు ఎప్పుడు గుర్తించారు? ఎలా చూసారు? పొద్దు వల్ల 6 గంటలు లేచిండు. వాళ్ళ అమ్మ లేచింది. వయసులో అమ్మ లేచి పండ్లు తోముకొని ఆకలి ఉడిచేసి పండ్లు తోముకుంటుంది. పండ్లు తోముకోగానే లేచిండంట. అది మన రూమ్ కు తలిపేసి డోర్ వేసి గొలుసు పెట్టేసి బయటకు వచ్చిండు. పండ్లు తోముకున్నాడు, ముఖం కడుక్కున్నాడట. ఆయన బండి చాలు చేసుకొని పోతుండు. ఈ పొద్దుకి ఇట్లా గొడవ లెక్క ఈయనొచ్చిందంట. ఈయన రాగానే మరి వాళ్ళ అమ్మ చూసి కొత్తగా పెండ్లైంది కదా గట్టిని కిసకిస అనుకుంటారని అలా దానని కూడా అప్పుడాక ఉంచిరట. ఉంచగానే అంతట్లోనే ఊకున్నారట. ఇక అది చంపేసింది. ఇక ఎప్పుడు చంపిండు ఏం కథ నాకు తెలియదు. పిల్లలు లేచినాక వాళ్ళ అమ్మ పండ్లు తోముకుంటుంది. ఆకలి కూడా ఆడ కూర్చున్నారట. పండ్లు తోముకొని ముఖం కడుక్కొని 6 గంటల సుమారులో బండి చాలు చేసుకొని పోయినాక ఇక పొద్దుకి లొల్లైందని ఏమో అనుకుని అడుగుతానని పోయే వరకల్లా బొర్ర బొక్కల అన్నది అంతా రక్తమేనంట. ఇల్లంతా రూమ్ అంతా రక్తమే చనిపోయి ఉన్నదట. హత్య చేసిన తరువాత ఎవరికి అనుమానం రాకుండా ఉండి అంతసేపు రూమ్ లోనే ఉండి చనిపోవడం అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి తాపీగా సో బ్రష్ చేసుకొని పళ్ళు తోముకొని సో అక్కడ ఫేస్ వాష్ చేసుకొని తాపీగా బయటకు వెళ్ళాడా? హడావిడిగా భయపడడం కానీ అసలు అలాంటిది ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం మంచిగా ఎప్పుడు పోయినట్టే పోయిండు. నవ్వుకుంటూ వెళ్ళాడా? అక్కడ వెనక ఓకే ఎప్పుడు గట్టనే పోతాడు కదా అంటాడు కదా అని మేము అనుకున్నాము. ఇట్లా జరుగుతుంది గట్ట చేసిండనేది మాకు తెలియదు. ఇక పోయి చూసేదాకా తెలియదు. అక్కడ లోపల హత్య చేయడానికి ఉపయోగించినటువంటి అవి సర్జికల్ బ్లేడ్సా లేకపోతే మామూలుగా ఇంట్లో వాడుకునేటువంటి కిచెన్ లో ఉండే నైఫ్ అలాంటిదా, కత్తులు అలాంటివమ్మా? కత్తులు బటన్ చాకు ఉన్నదట హాస్పిటల్ది. గోళీలు అన్న అక్కడ దావకులకు సంబంధించిన సామాన్ ఉన్నది. అంటే ఒక గిలాస్ ఉన్నది. అంజమ్మ, ఒక మహిళగా చెప్పండి, ఆ పాపను చూస్తుంటే ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తుంటే చాలా చక్కగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా భర్తతో ఎంతో ప్రేమగా ఉండి భర్త మీద పెంచుకున్న ప్రేమని ప్రతి వీడియోలో కూడా ఆమె చెబుతూ ఉంది.
సో ఇంత దారుణంగా అందులో గర్భవతి అయినటువంటి భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఇంత దారుణంగా చంపడం ఎవరికి కూడా అనుమానం రాకుండా చనిపోయేంత వరకు కూడా లోపలే ఉండి తాపీగా బయటకు వచ్చి ఏమీ తెలియనట్టుగా వ్యవహరించిన ఇలాంటి కర్కశుడిని ఏం చేయాలమ్మా? ఒక మహిళగా మీరు చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? కాదు ఆన్ని బయటకు తీసుకురావడానికి ఉరి శిక్ష వేసి ఆన్ని అక్కడనే చంపేయాలి. ఆడు బయటకు వెళ్ళొద్దు, ఆడు పెళ్ళం చేసుకొని సంసారం కూడా చేయొద్దాడు. ఆడు ఆడు ఇంకొక అమ్మాయిని కూడా అమ్మాయి తోడు కూడా ఇంకో బయటకు వచ్చిన వాడు ఇంకో అమ్మాయిని చేసుకున్నా కానీ ఆడు కంపల్సరీ చంపేస్తాడు. ఎంతమంది చేసుకుని అంతమంది చంపేది. వాళ్ళ ఫ్యామిలీ అంత కడ్డు లంచ కొడుకులు ఉన్నారు తెలుసా. వాళ్ళు అంత బంగారు తల్లిని అంత ఎవ్వరి జోలి పోదు, వాళ్ళ ఆట పోదు. ఉన్నదా ఇంట్లో ఉన్నదా లేదా అసలు అమ్మాయి తెలుసా అంత బాధ మస్తు నాకు బాధ అనిపిస్తారు. పిల్ల అంటే పిల్ల మరి దారుణంగా మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా మాకు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. మా పిల్లలు కూడా మాకు అట్లా ఎట్లా జరుగుతుందని మాకు ఉండదు సార్. ఎన్ని లేని హత్యలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఎట్లా మాకు ఏమనిపిస్తుంది? బంగారు తల్లి అది ఎంత మంచిగా ఉన్నది పాప. ఉరి శిక్ష ఇయ్యాలి నిజంగా. వాళ్ళ ఇంటికి మొత్తం వాళ్ళు నలుగురిని చంపేయాలి. ఏం కాదు, ఇంటికి బయటకు వెళ్ళని వద్దాలని. ఇంటి పక్కన వైష్ణవి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బంధువులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలి, మరి బయటకు రానివ్వకుండా వెంటనే ఉరి తీయాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఎవరికి కూడా అనుమానం రాకుండా వ్యవహరించినటువంటి ఇలాంటి కిరాతకుడిని అత్యంత దారుణంగానే అలాంటి శిక్షలు వేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? సో వైష్ణవి హత్య కేసులో బయటకు వస్తున్నటువంటి ఒక్కొక్క మాట వింటుంటే నిజంగా ఆ సోదరుడు చెప్తున్నటువంటి మాట కానీ ఆ పక్కన ఉన్నటువంటి వారు కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్న మాట ప్రకారం అతను ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తుండడం వల్ల సో క్లియర్ కట్గా అతనికి హెల్త్కి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ మీద అంతా కూడా అవగాహన ఉండడం వల్ల మత్తు మందు ఇచ్చి మింగిచ్చి ఆ తరువాత నిద్రలోకి జారుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్నటువంటి సర్జికల్ నైఫ్ బ్లేడ్స్తో అటాక్ చేసి ఎవరికి తెలియకుండా ఆ వెయిన్స్ అంటే నరాలను కట్ చేసి మరి చంపాడంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాల్సినటువంటి ఈ దుర్మార్గుడు నమ్మినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని బలుగొండడం, అలాగే పసికందు ఇంకా కూడా భూమి మీద కూడా రానటువంటి ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ పసికందుని ఎలా చంపగలిగాడో నిజంగా ఇప్పటికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే, బుద్ధి జరగాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయండి.